ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నేను మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ ఈ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవునట్టు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనము. జ్ఞానమును విడవక ఉండిన ఎడల అది నిన్ను కాపాడును, దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, మనము ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే జ్ఞానము విడవక ఉండిన ఎడల అది నిన్ను కాపాడును, దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే సామెతల గ్రంథం 2వ అధ్యాయం 10-12 వచనాలు, జ్ఞానము నీ హృదయంలో జొచ్చును, తెలివి నీకు మనోహరముగా నుండును, బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావిలి కాయును, అది దుష్టుల మార్గం నుండి మూర్ఖంగా మాట్లాడే వారి చేతిలో నుండి నిన్ను రక్షించును. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం, తన మహిమేశ్వరం చొప్పున మీకు దయ చేయవలనని. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం, జ్ఞానంతో నువ్వు నాకు అక్కవనియు, తెలివితో నువ్వు నాకు చెల్లికత్తివి అని చెప్పుము. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం, భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పొరుగు వారికి నాశనం తెప్పించును, తెలివి చేత నీతిమంతులు తప్పించుకొందురు. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనం, బుద్ధి సంపాదించుకునేవాడు తన ప్రాణమునకు ఉపకారి, వివేచన లక్ష్యం చేయువాడు మేలు పొందును. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉంటును. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 18వ వచనం, నువ్వు నా ఆజ్ఞను ఆలకింపవాలని నేను ఎంతో కోరుచున్నాను, ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలన నీ నీతి సముద్ర తరంగం వలన ఉండును. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమై ఉన్నది. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందరి ఆనందమై ఉన్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 19వ వచనం, జ్ఞానములకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నట్టుకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుతున్నాను. చివరిగా ఒక మాట, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం, మరియు మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించుతారో, నా యందున్నట్టుగా ఏవి వింటారో, ఏవి చూస్తారో అట్టి వాటి చేయుడి, అప్పుడు సమాధానకర్త దేవుడు మీకు తోడై ఉండును. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించడానికి చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవేశయ, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని ప్రభు కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను తండ్రి. నేను మీ జ్ఞానమును విడక ప్రభు నీ యందు భయభక్తులు కలిగి నీ ప్రేమ కృపను ఎదిగినట్టు సహాయం చేయమని, మీ కృపలో బలపరిచి స్థిరపరచమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.